APRS CAT 2024 లో 21st క్వశ్చన్ నుంచి 40 వరకు ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ను ఉపయోగించి అంటే ఇఫ్ అనేటువంటి క్లాజ్ను ఉపయోగించి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని కంబైన్ చేయాలంట. రెండు వేరే వేరే సెంటెన్సెస్ ఇచ్చినారు, వాటిని కలిపి రాయాలంట. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చినారు? వాక్ ఫాస్ట్. వాక్ ఫాస్ట్ అనేది ఒక సెంటెన్స్ ఇచ్చినారు. ఇంకొక సెంటెన్స్ ఏమి ఇచ్చినారు? యూ విల్ క్యాచ్ ద బస్ అని చెప్పి ఇంకొక సెంటెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ రెండు కూడా ఫ్రేజెస్ అన్నమాట. అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి వాటిని ఫ్రేజెస్ అంటారు, కంప్లీట్ మీనింగ్ ఉన్నదాన్ని సెంటెన్స్ అంటారు. రెండు ఫ్రేజెస్ని కలిపి రాస్తే దాన్ని క్లాజ్ అని చెప్పి అంటాం. సో ఇఫ్ అనేటువంటి ఆ వర్డ్ని యూజ్ చేసి ఈ రెండు ఫ్రేజెస్ని కలిపి క్లాజ్గా రాయాల. ఓకేనా? సో ఇక్కడ వాక్ ఫాస్ట్ అంటే అర్థమేమి? త్వరగా నడుస్తే, నడుస్తూ లేదా త్వరగా నడవడం. యూ విల్ క్యాచ్ ద బస్. నువ్వు బస్ని పట్టుకుంటావు. ఓకే, సో ఈ రెండిటి మధ్యలో ఒక రిలేషన్ అనేది తీసుకొని రావాలా. నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు వేగంగా నడుస్తే బస్ని పట్టుకుంటావు. నువ్వు వేగంగా నడుస్తే బస్ని పట్టుకుంటావు. సో ఇఫ్ అనేటిది ఎటువంటి మీనింగ్ని తీసుకొస్తుంది అంటే ఒకవేళ అనేటువంటి మీనింగ్ని తీసుకొస్తుంది. ఏ మీనింగ్ తీసుకొస్తుంది? ఇఫ్ అంటే మేబీ అని, ఒకవేళ. సో ఇక్కడ ఇఫ్ అనే దాన్ని ఎక్కడ యాడ్ చేయాలా? యాడ్ చేసిన తర్వాత రెండు సెంటెన్స్ మధ్యలో కామా అనేది ఉంచాలా. ఆ రెండు మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ యూ విల్ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇఫ్ యూ విల్ వాక్ ఫాస్ట్, నువ్వు ఫ్యూచర్లో త్వరగా నడిస్తే యూ విల్ క్యాచ్ ద బస్, నువ్వు బస్ని క్యాచ్ చేయొచ్చు. ఈ రెండు సెంటెన్స్లలో ఒక్క ఏమంటారు మిస్టేక్ అయితే ఉంది. అదేంటంటే విల్ అనేది. ఇఫ్ యు విల్ వాక్ ఫాస్ట్ యు విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఎబిలిటీ, దాంట్లో ఎప్పుడు కూడా విల్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక పాజిబిలిటీని చెప్తున్నారో ఆ పాజిబిలిటీలో విల్ని యూజ్ చేయకూడదు. నువ్వు వేగంగా నడిస్తే నువ్వు బస్ని క్యాచ్ చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా విల్ యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ చూడండి, ఒకవేళ నువ్వు వేగంగా నడిస్తే నువ్వు బస్సుని క్యాచ్ చేయొచ్చు. ఇది కరెక్ట్గానే ఉందా మీనింగ్? కరెక్ట్గానే అనిపిస్తుందా? మనకి రీడ్ చేస్తుంటేనే తెలిసిపోతుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇఫ్ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇక్కడ చూడండి, ఇఫ్ వాక్ ఫాస్ట్ ఓన్లీ ఒకవేళ వేగంగా నడిస్తే యూ విల్ క్యాచ్ ద బస్, నువ్వు బస్ని క్యాచ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవరు వేగంగా నడిచాలా అనేది ఇవ్వలేదు అక్కడ, కాబట్టి ఇది కూడా ఇన్కంప్లీట్ మీనింగే ఉంది. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ క్యాచ్ ద బస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెండోది వచ్చేసి అంటే ఇది కనుక చేస్తే ఇలా చేయొచ్చు అని చెప్పేటప్పుడు రెండో దాన్ని ఎప్పుడు కూడా ఫ్యూచర్లో చెప్పాలా. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ ఇది కరెక్ట్గా ఉంది. ఒకవేళ నువ్వు వేగంగా నడుస్తే యూ విల్ క్యాచ్ ద బస్ అని ఉండాలా, కానీ ఇక్కడ ఏముంది? యూ క్యాచ్ ద బస్ అని చెప్పింది. కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా విల్ అనేది మిస్ అయింది. సో కరెక్ట్గా ఏ సెంటెన్స్ ఉంది? బి అయితే ఉంది. ఏముంది బిలో? ఇఫ్ యు వాక్ ఫాస్ట్ ఒకవేళ నువ్వు వేగంగా నడిస్తే నువ్వు బస్సుని క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ క్యాచ్ అంటే చేతితో పట్టుకోవడమా? బస్సుని చేరుకోవడం అని అర్థం. ఓకేనా? బస్సుని చేరుకోవడం అని అర్థం అక్కడ. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే. 22nd క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద వర్డ్ విచ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫర్గివ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫర్గివ్ అనేది మీనింగ్ లా వచ్చేటువంటి వర్డ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏంటి అనేది కనుక్కోండి అంటున్నారు. ముందుగా ఫర్గివ్ అంటే అర్థం ఏమో చెప్తారా ఎవరన్నా?
ఇంకా గివ్ అంటే ఇవ్వడం, ఫర్గివ్ అంటే తెలియదా? ఫర్గివ్ అంటే ఫర్గివ్నెస్ అని చెప్తుంటారు. ఫర్గివ్ అంటే క్షమించడం అని. ఫర్గివ్ అంటే అర్థమేమి? క్షమించడం. సో ఫర్గివ్ అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి ఇక్కడ అని అడుగుతున్నారు. ముందుగా 4 వర్డ్స్ చూడండి. పనిష్ అంటే అర్థమేమి? శిక్షించడం. ఓకే. రివార్డ్ అంటే బహుకరించడం. ప్యాడన్ అంటే క్షమించడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. మరి ఇక్కడ ఫర్గివ్ కి కరెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏమి? ప్యాడన్ అనేది ఫర్గివ్ అనేటువంటి వర్డ్కి కరెక్ట్ మీనింగ్ అయినటువంటి వర్డ్. ప్యాడన్ అన్న క్షమించడమే, ఫర్గివ్ అన్న కూడా క్షమించడమే. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 3 ప్యాడన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? అదే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఇంకోటి ఏంది అని అడిగినారు, అది వచ్చేసి ప్యాడన్. ఓకే. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఒక బ్లాంక్ అయితే ఉందంట. ఆ బ్లాంక్ ని పక్కన ఇచ్చినటువంటి బ్రాకెట్ లో ఉండేటువంటి వర్డ్ కి అప్రోప్రియేట్ ఫామ్ అయితే రాయాలంట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ కి రిలేటెడ్ అయినటువంటి వేరే ఫామ్ లో ఇక్కడ వర్డ్ రాయాల్సి ఉంటుంది. సో ఆ వర్డ్ ఏంటి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లోనే అడుగుతున్నారు. సో సెంటెన్స్ చూడండి. హర్మిట్స్ ఆర్ వైజ్ మెన్. హర్మిట్స్ ఆర్ వైజ్ మెన్. హర్మిట్స్ అనేటువంటి వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. హర్మిట్స్ అనేటువంటి వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మీకు 3 క్వశ్చన్స్ అనేటువంటి లెసన్ లో ఉంటుంది 7th క్లాస్లో. హర్మిట్స్ ఆర్ వైజ్ మెన్ అని చెప్పి. సో హౌ దే అక్వైర్ డాష్ వైజ్ నో వన్ కెన్ టెల్. వాళ్ళు అంత జ్ఞానాన్ని ఎలా పొందారనేది ఎవ్వరూ కూడా చెప్పలేరు. సో ఇక్కడ అప్రోప్రియేట్ ఫామ్ ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రకారం మీనింగ్ ఏమొస్తుందంటే అంత జ్ఞానాన్ని వాళ్ళు ఎలా పొందారో ఎవ్వరూ కూడా చెప్పలేరు అనేటువంటి వర్డ్ అయితే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ అయితే రావాలి, జ్ఞానాన్ని అని చెప్పి. ఫస్ట్ చూడండి, వైజెస్ట్. వైజ్ కి సూపర్లేటివ్ ఫామ్. ఎస్ అంటే ఇక్కడ సూపర్లేటివ్. వైజ్, వైజర్, వైజెస్ట్. వైజెస్ట్ అనేది వైజ్ కి సూపర్లేటివ్ ఫామ్. వైజెస్ట్ అంటే అర్థమేమి? అత్యంత జ్ఞానం కలిగిన. వైజెస్ట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే అందరికంటే ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పి. వైజర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇద్దరి మధ్యలో పోలిక చెప్పినప్పుడు. ఓకేనా? ఇద్దరి మధ్యలో పోలిక చెప్పినప్పుడు వైజర్ ఉపయోగిస్తారు. వైజెస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే అందరికంటే ఇతనే ఎక్కువ గొప్ప అని చెప్పేటప్పుడు వైజెస్ట్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ జ్ఞానం కలిగిన అయితే ఇక్కడ అత్యంత జ్ఞానం కలిగిన. ఈ రెండు ఒకటే రకమైనటువంటి వర్డ్స్. తర్వాత వైజ్నెస్. వైజ్నెస్ అంటే జ్ఞానవంతమైన. వైజ్నెస్ అంటే అర్థమేమి? జ్ఞానవంతమైన. తర్వాత విజ్డమ్ అంటే జ్ఞానం. సో హర్మిట్స్ ఆర్ వైజ్ మెన్. హర్మిట్స్ అనేటువంటి వాళ్ళు చాలా జ్ఞానవంతులు, మేధావులు. హౌ దే అక్వైర్ దేర్ డాష్ నో వన్ కెన్ టెల్. వాళ్ళు అంత జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందారో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇప్పుడు మీరు చెప్పగలరా ఏది ఆన్సర్ అనేది? 2 విజ్డమ్, జ్ఞానం. వాళ్ళు అంత జ్ఞానాన్ని. హౌ దే అక్వైర్ దేర్ విజ్డమ్. వాళ్ళు ఆ జ్ఞానాన్ని, అక్వైర్ అంటే పొందడం, ఎలా పొందారు అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? విజ్డమ్ నెంబర్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్ అనేటువంటి సెంటెన్స్లో ఇన్ స్కూల్ అనేటువంటి ఆ 2 వర్డ్స్ కింద అండర్లైన్ అయితే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఫ్రేమ్ ఏ క్వశ్చన్ టు గెట్ అబౌవ్ ఆన్సర్. పైన ఇచ్చినటువంటి దాంట్లో ఇన్ స్కూల్ అనేది
ఆన్సర్గా వచ్చేలాగా ఒక క్వశ్చన్ అయితే తయారు చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చినారు. వాట్ ఈజ్ అనిల్, హూ ఈజ్ అనిల్, వేర్ ఈజ్ అనిల్, హౌ ఈజ్ అనిల్ అని 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చినారు. ముందుగా మనకి ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ చూద్దాం. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్ అంటే అర్థమేమి? అనిల్ స్కూల్లో ఉన్నాడు. అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి మీనింగ్ ఏమి? స్కూల్లో ఉన్నాడు అని చెప్పి అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చినారు. 4 క్వశ్చనింగ్ వర్డ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో. ఇంట్రాగేటివ్ వర్డ్స్ అని కూడా అంటాం వాటిని. వాట్ అంటే అర్థం ఏమి? వాట్ అంటే ఏమిటి. హూ అంటే ఎవరు. వేర్ అంటే ఎక్కడ. హౌ అంటే ఎలా. సో ఈ 4 క్వశ్చనింగ్ వర్డ్స్. సో వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలా అంటే, వాట్ అంటే ఏమిటి, ఏదైనా ఒక విషయాన్ని గురించి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు వాట్ అని చెప్పి అడగాల. ఓకే, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఒక విషయం గురించి అడుగుతున్నాం కాబట్టి వాట్. హూ ఎవరు, ఒక పర్సన్ గురించి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు హూ ఆర్ యూ అనే ఒక పర్సన్ గురించి అడిగేటప్పుడు హూ యూజ్ చేస్తాం. వేర్ అంటే ఎక్కడ, ఒక ప్లేస్ గురించి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు, ఓకేనా, ఒక ప్లేస్ గురించి. హౌ అంటే ఎలా, ఏదైనా ఒక జరిగినటువంటి విషయం ఎలా జరిగింది అని క్వశ్చన్ చేసేటప్పుడు హౌ యూజ్ చేస్తాం. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు, దేని గురించి ఆన్సర్ రావాలా? ఇన్ స్కూల్. స్కూల్ అనేది ఒక ప్లేస్, అవునా. ప్లేస్ అనేది ఆన్సర్గా వచ్చేలాగా క్వశ్చన్ అడగాలంటే ఏం క్వశ్చనింగ్ వర్డ్ యూజ్ చేయాలా? వేర్, ఎక్కడ. సో వేర్ దేంట్లో ఉంది? వేర్ ఈజ్ అనిల్ అంటే అర్థం ఏమి? అనిల్ ఎక్కడ ఉన్నాడు. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్. వేర్ ఈజ్ అనిల్, అనిల్ ఈజ్ ఇన్ స్కూల్. కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 3 వేర్ ఈజ్ అనిల్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. నీమా కెనాట్ డిసైడ్ డాష్ వన్ టు బై. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఇక్కడ ఒక బ్లాంక్ అయితే ఉంది, అక్కడ ఒక వర్డ్ అయితే రావాలా. కింద ఏం చెప్తున్నారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ క్వశ్చన్ వర్డ్. ఇచ్చినటువంటి బ్లాంక్ లో కరెక్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ని యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. క్వశ్చనింగ్ వర్డ్ ని కేవలం ప్రశ్నించడానికే కాకుండా కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఒకదాన్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, ఒక విషయాన్ని గురించి చెప్పడం కోసం. దిస్ ఈజ్ ద మార్కర్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. ఇదే ఆ మార్కర్, దేన్నైతే నేను కొన్నానో నిన్న. సో ఇలా డిస్క్రిప్షన్ కోసం కూడా ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తారు. అలాంటిదే ఇది. నీమా కెనాట్ డిసైడ్, నీమా డిసైడ్ అవ్వలేకపోతుంది. డాష్ వన్ టు బై, దేన్ని కొనాలో అని. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ క్వశ్చన్ వర్డ్. 4 ఆప్షన్స్ ఇచ్చినారు. వాట్, వై. ముందుగా వాట్ అంటే అర్థం ఏంటి? ఏమిటి అని. విచ్ అంటే ఏది. వేర్ అంటే ఎక్కడ. వై అంటే. సో ఇక్కడ దీన్ని డిస్క్రిప్షన్ చేయడానికి యూజ్ చేస్తే ఏమిటైతే, ఏదైతే, ఎక్కడైతే, ఎందుకైతే అని వస్తాయి. ఓకేనా, డిస్క్రిప్షన్ చేయడానికి కోసం యూజ్ చేస్తే క్వశ్చనింగ్ వర్డ్స్ని. సో ఇక్కడ నీమా కెనాట్ డిసైడ్ డాష్ వన్ టు బై. ఇక్కడ డాష్ వన్ అంటే అర్థం ఏమి? ఇది ఒక డాష్ వన్ అంటే ఇది ఒక వస్తువు, ఏ వస్తువుని అని. ఓకేనా, అక్కడ వన్ అంటే ఒక ఆర్టికల్, అంటే ఒక వస్తువు అన్నమాట. సో ఏ వస్తువుని కొనాలో నీమా డిసైడ్ చేసుకోలేకపోతుంది. మరి ఏమొస్తుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? విచ్. దేన్ని. విచ్ అంటే ఏది లేదా ఏది కొనాలో, ఏది కొనాలో
నీమా డిసైడ్ అవ్వలేకపోతుంది, అర్థం కావట్లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2, విచ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే.